తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అభయ హస్తానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన పేరిట అభయ హస్తం గ్యారంటీ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను గుర్తించేందుకు దరఖాస్తులకు సంబంధించిన అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ 2 రోజులు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల దగ్గర దరఖాస్తుదారులు పోటెత్తారు. హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంబంధిత తహసీల్దార్తో పాటు డిప్యూటీ తహసీల్దార్, గ్రామ కార్యదర్శి, గ్రామ సర్పంచ్తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పర్యవేక్షణలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండ 6 కిలో కొడుతుంది. మీరు ఇక్కడ ఫోటోస్ వల్ల అది కాదు కట్ చేయని నేను బాధిస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరిట లబ్ధిదారులందరికీ ఎంపిక చేసే ప్రక్రియను శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కొత్త ప్రభుత్వం కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తులకు స్వీకరణ కార్యక్రమానికి ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ అభయహస్తం నోడల్ అధికారిగా టీకే శ్రీదేవి ఉమ్మడి జిల్లా కలెక్టర్ని కూడా నియమించి ఆ ప్రక్రియను 28వ తారీఖు నుండి ప్రారంభించారు. అందులో భాగంగా నేడు ఈరోజు మన మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం హన్వాడ మండల కేంద్రంలో ఈ అభయహస్తం ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ మండలానికి సంబంధించిన తహసీల్దార్ గారు మన దగ్గర ఉన్నారు. ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దరఖాస్తులు ఏ విధంగా తీసుకుంటున్నారనే విషయాలపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రజాపాలన వ్యవస్థ పైన ఈ దరఖాస్తుల స్వీకరణ ఏ విధంగా నడుస్తుంది? ప్రజాపాలన గురించి మేము 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జనరల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ స్టాఫ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అది కూడా వాళ్ళకు యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన వాటర్ కూడా తాగడానికి వాళ్ళకు వాటర్ కూడా సప్లై చేయడం జరిగింది గ్రామ పంచాయతీ ద్వారా. మరియు ఒకరోజు ముందు ఈ దరఖాస్తు ఫారము నిన్ననే అందరికీ అందజేయడం జరిగినది.
ఒకరోజు ముందే అందజేయడం జరిగినది. అదేవిధంగా గ్రామంలో ఉన్న మన అంగన్వాడీ కార్యకర్తలు కానీ, ఆశా వర్కర్లు కానీ, వెలుగు సిబ్బంది, ఐకేపీ వాళ్ళ ద్వారా కూడా నిన్ననే కొంత వరకు రాపియడం కూడా జరిగినది. అది రాసిన విధంగా కూడా ఈరోజు కూడా వాళ్ళని కూడా వాలంటరీగా ఇక్కడ ఒక 5-6 టేబుల్స్ పెట్టేసి కూడా మన రాయని వాళ్ళు మిస్ అయిన కూడా గ్రామంలో ఎన్ని దరఖాస్తు మనం ఇప్పటి వరకు 1500 ఫారమ్స్ ఇవ్వడం జరిగినది. ఇప్పటి వరకు మనకు వచ్చినాయి 750 ఫారమ్స్ ఇప్పటి వరకు. సరే, ఇప్పుడు రేషన్ కార్డులో పేర్లు లేని వారికి కొంచెం కన్ఫ్యూజ్గా క్రియేట్ చేస్తున్నారు. అంటే రేషన్ కార్డులో ఇప్పుడు భార్య భర్త ఉంటారు, పిల్లల పేర్లు లేవు. అలాంటి వారికి ఎలాంటి దరఖాస్తు ఫామ్ ఏ విధంగా నింపుతున్నారు? అందరికి నమస్కారం. ముందుగా శుభాకాంక్షలు. అయితే అందరికి కన్ఫ్యూజన్ ఉన్నట్లు రేషన్ కార్డులో పేరు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా లేదా అంటే, రేషన్ కార్డులో పేరు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ పేరు ఆధార్ కార్డు యుక్తంగా రాసేసి దాంట్లో దరఖాస్తులు రాసేసి రేషన్ కార్డు ఒకవేళ లేదంటే లేదని రాయడం, రేషన్ కార్డు ఒకవేళ ఉందంటే ఉందని రాయడం, రేషన్ కార్డుని మనం నమోదు చేయాలి. రేషన్ కార్డు నమోదు చేసిన తర్వాత అదేవిధంగా మనం జనరల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలి. జనరల్ కౌంటర్లో మీకు రేషన్ కార్డు రాని వారు అంటే ప్రస్తుతం పూర్తిగా రేషన్ కార్డు లేని వారు కూడా ఒక తెల్ల కాగితం పైన వారి వివరాలు ఆధార్ కార్డుతో పాటు పెట్టేసి పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ మళ్ళీ రేషన్ కార్డు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రయారిటీ బేస్ మీద రాసేస్తాం. అది కూడా నమోదు చేసి అవి కూడా వాళ్ళకి దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇంకొక సమస్య చిన్నది. ఇప్పటికే ఆసరా పింఛన్స్, గత ప్రభుత్వంలో ఆసరా పింఛన్స్ వచ్చేవారు, మళ్ళీ ఇప్పుడు పింఛన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అవుతుంది కన్ఫ్యూజన్ ఉంది. అదేంటి ఆ సమస్య? ఏ విధంగా ఆ దరఖాస్తు చేసుకోవాలన్నా ఉంది? ఆసరా పెన్షన్ వచ్చే వాళ్ళకు ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఏం చేస్తుందో అదే రకంగా వాళ్ళకు అనౌన్స్మెంట్ కూడా అవుతుంది. వాళ్ళు చేసుకునేది అవసరం కూడా లేదు, కానీ చేసుకుంటే వాళ్ళు ఇష్టం. ఇది ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ, అభయహస్తం స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనకు హన్వాడ మండల అధికారులు ఇక్కడ భారీ ఏర్పాట్లు చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు. ముందు చూపు, మహబూబ్ నగర్.